బాలీవుడ్ నటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విద్యాబాలన్ కు మాత్రం చేనేత వస్త్రాలపై ఫిదా అయింది. అది కూడా నల్గొండ జిల్లాలో మగ్గాలపై తయారైన నేత బట్టల్ని చూసి ఆశ్చర్యపోయింది. ఎవరికీ తెలియకుండా జిల్లాలోని మారుమూల మండల కేంద్రాన్ని చుట్టేసింది. విద్యాబాలన్ పర్యటనపై హెచ్ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. చేనేత చీరలంటే ప్రాణంగా భావించే బాలీవుడ్ నటి విద్యాబాలన్ వాటిని ఎలా నేస్తారో తెలుసుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా నల్లగొండ జిల్లా చండూరులో ఓ రోజంతా పర్యటించి చేనేత మగ్గాలను సందర్శించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షాతో కలిసి 4 గంటల పాటు చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించి వస్త్రాల నేత ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, నిలువు పేక చిట్కీతో రూపొందించే డిజైన్ల పట్ల మంత్రముగ్ధులయ్యారు. వాటితో పాటు జరీతో రకరకాల డిజైన్ల తయారీని కూడా గమనించిన విద్యాబాలన్ కూడా డిజైన్లు అల్లి స్పష్టంగా పరిశీలించారు. అయితే విద్యాబాలన్ వచ్చే విషయం స్థానికులకు కూడా తెలియదు. కార్మికులతో ముచ్చటిస్తూ వస్త్రాలను నేయడంలో వారి నైపుణ్యాన్ని, డిజైన్ల తయారీలో వారి కుటుంబం భాగస్వాములవుతున్న తీరును తెలుసుకున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు మంత్రముగ్ధులైన నేతన్నల జీవితాల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. నూలు వెనుక కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు. దీంతో అందాలను అందించే నేతన్న ఆకలితో అలమటిస్తూ బతుకు బండిని నడపలేక తనువు చాలిస్తున్న సంఘటనలు నేటికి మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్పత్తులకు మార్కెట్ లేక, పనిచేస్తున్న కార్మికులకు గిట్టుబాటు కూలీలు అందక చేనేత పరిశ్రమకు ఉన్న సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్నారు. సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నా కానీ మాస్టర్ వ్యూవర్స్ కానీ చేనేత కార్మికులు కానీ తగిన సహాయ సహకారాలు లభించడం లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఈ వ్యవసాయం తర్వాత చేనేతకు పెద్దపీట అని నాయకులు చెప్తుర్రు, కానీ అది మాటల ద్వారానే ఉంది కానీ ఏమాత్రం గుర్తింపు లభించడం లేదు. ఇంతో అంత పోచంపల్లి ఆ నేషనల్ హైవే వంటి కొయ్యలగూడెం, చౌటుప్పల, నారాయణపురం వరకే అక్కడ ఉన్న వాళ్ళే మామూలుగా వాళ్ళని చూసుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న కార్మికులను, మాస్టర్ వ్యూవర్లను పట్టించుకోవడం లేదు, మరియు వీళ్లకు తగిన సహాయ సహకారాలు చేయడం లేదు. తమ వృత్తి మనుగడ సాధించాలంటే చేనేత వస్త్రాలను ధరించడం, ఉపయోగించడం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు తప్పనిసరి చేస్తే చేనేత పరిశ్రమ బతుకుతుందంటున్నారు. అంతేకాదు, ఈ నిబంధనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేస్తే రుణపడి ఉంటామని కార్మికులు చెబుతున్నారు. 45 సంవత్సరాల నుంచి ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి కొన్ని మొగ్గాలు, బట్టలు ప్రొడక్షన్ చేపిస్తున్నాం. దీనికి సరైన మార్కెట్ లేక ఈ పరిశ్రమ వెనుకబడిపోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని దీనికి సరైన మార్కెట్ కల్పిస్తే భవిష్యత్తు పద్మశాలీలకు బాగుంటుంది. తాను ధరించే చేనేత వస్త్రాలను తయారు చేసే నేతన్న కష్టాలను చూడటానికి మాత్రం విద్యాబాలన్ మారుమూల ప్రాంతానికి వచ్చారు. మరి ప్రభుత్వాలు ఎప్పుడొస్తాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.